సలార్ మూవీలో చూపించిన దేవ అండ్ వరద వీళ్ళిద్దరూ ఎందుకు శత్రువులుగా మారతారో దీని గురించి అయితే ఇప్పుడు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. నా థియరీ ఏంటో చెప్పబోతున్నా. సో దీనికి చాలా ఆన్సర్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టోరీ లైన్ చూసుకున్నట్లయితే 2 బెస్ట్ ఫ్రెండ్స్ బికమ్స్ బిగ్గెస్ట్ ఎనిమీస్ అని చెప్పేసి ప్రశాంత్ నీల్ గారు అయితే స్టోరీ లైన్ లోనే మెన్షన్ చేశారనమాట. సింపుల్. సో ఇది ఉగ్రంకి రీమేక్ అని కూడా ఆయన చెప్పారు. అంటే స్టోరీ లైన్ సేమ్ స్టోరీ లైన్ తీసుకుంటున్నాను, మిగతా అంతా మార్చి చెప్పేస్తాను అని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది. సో ఎందుకు మళ్ళీ ఈ మూవీని తీసారని అంటే దానికి ఒకటే రీజన్. ఉగ్రం తీసినప్పుడు ఉగ్రం ఆయన ఫస్ట్ మూవీ. సో ఆ మూవీని తీసినందుకు ఆయనకి అప్రిషియేషన్ చాలానే వచ్చింది, కానీ ఆ మూవీని ఎవ్వరూ సరిగ్గా చూడలేదు. అందుకని చెప్పేసి ఇప్పుడు కేజీఎఫ్ తో ఆయనకి హైప్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను తీయబోయే మూవీ ఏదైనా కూడా ఆడియన్స్ చూస్తారు. ప్రొడ్యూసర్స్ ఎంత బడ్జెట్ అయినా పెడతారు. దట్టు ప్రభాస్ తో అయితే ఇంకా చాలా మంది చూస్తారు. సో అందుకే ఆ స్టోరీని మళ్ళీ చెప్పాలని చెప్పేసి ఆయన అయితే సలార్ మూవీ తీశారు. సో ఇక ఆన్సర్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆన్సర్ నేను చెప్పేది ఏంటంటే దేవా కిల్స్ బాచి. మీరు విన్నది నిజమే. ఉగ్రం మూవీలో చూసుకున్నట్లయితే వాళ్ళిద్దరు ఎనిమీస్ గా ఎలా మారతారంటే, నాకు ఉగ్రంలో క్యారెక్టర్స్ నేమ్స్ తెలీదు, అందుకనే సలార్ మూవీలో మార్చి చెప్తా. దేవ వరద తమ్ముడైన బాచిని చంపిస్తాడు. సో అందుకే ఉగ్రం మూవీలో వాళ్ళు ఎనిమీస్ గా మారతారు. క్లైమాక్స్ లో ఏమవుతుందో కూడా చెప్తా. క్లైమాక్స్ లో వాళ్ళిద్దరు కొట్టుకుంటారు, కాకపోతే ఒకరినొకరు చంపుకోరు, విడిపోతారు. అండ్ ఉగ్రం మూవీలో తనకు ఒక లవ్ స్టోరీ కూడా ఉంటుంది హీరోకి. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి దేవా కిల్స్ రాజమన్నారు. సో రాజమన్నార్ని చంపేస్తాడా అంటే చంపే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ వరదకి రాజమన్నార్ మీద ప్రేమ ఉన్నదా లేదా అని అంటే ఉన్నదనే చెప్పుకోవచ్చు ఫస్ట్ దాకా. తర్వాత తను నిర్ణయించుకుంటాడు ఆ కుర్చీ కోసం ఎవరైనా చంపుకోవచ్చు అని ఒక థియరీ ఉంటది కదా. సో అట్లా అని చెప్పేసి లాస్ట్ కి వెళ్ళి మిగిలితే వాళ్ళదే. సో దేవ అందరిని చంపేస్తాడు ఇంక్లూడింగ్ రాజమన్నారు. సో అందుకే ఆ చైరు వరదకి చేరుతుంది. అండ్ నెక్స్ట్ దేవ ఆ సీల్ ని ఆపుతాడు. వరదరాజమన్నారు ఒక విషయం చెప్తాడు. ఆ సీల్ ని పుట్టించిందే దేవ. దానికి ఒక రూల్ కూడా పెడతాడు. అదేంటిదంటే ఆ సీల్ ని ఎవరైతే ఆపుతారో వాళ్ళు రావాల్సిందే అని చెప్పేసి ఒక రూల్ కూడా పెడతాడు. ఈ విషయమే వరదరాజమన్నారు కూడా చెప్తాడు. సో నెక్స్ట్ ఏంటంటే పగ, ద రివెంజ్. సో దీనికి ప్రూఫ్ ఏంటో కూడా చెప్తా. దారాన్ని చంపింది రాజమన్నారా అని చెప్తాడు లాస్ట్ లో షెఫీ. సో ఆ విషయం దేవాకి తెలిసి ఉండొచ్చు. మేబీ దారా లాస్ట్ మూమెంట్ లో దేవానే కలిసి ఉండొచ్చు. సో అందుకే వాళ్ళు హ్యాండ్స్ కలుపుకున్నప్పుడు వరదరాజమన్న స్మైల్ అట్నే ఉంటుంది, కానీ దేవ స్మైల్ ఒకసారి గమనించండి. బద్ధశత్రువులుగా మారారు అనగానే దేవ ఫేస్ రియాక్షన్ చేంజ్ అవుతుంది. కోపంగా యాంగ్రీగా చూస్తాడు. సో ఇంకొకటి ఏంటంటే ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ కాబట్టి దేవ విలన్ అనే చూపెడతారు. మూవీలో యాక్చువల్లీ విలన్ అయితే దేవ, కథలో మాత్రం వరదరాజమన్నారే హీరో. సో దీనికి ప్రశాంత్ నీల్ గారి స్టోరీ కూడా చెప్పారు. మై హీరో షుడ్ బి ద బిగ్గెస్ట్ విలన్ అని చెప్పేసి. ఆ రూల్ రాసిన తర్వాతనే నేను స్టోరీ రాసుకుంటా అని చెప్పారు. దీనికి ఎగ్జాంపుల్ కేజీఎఫ్ లో చూసుకున్నట్లయితే కేజీఎఫ్ లో రాకీ కూడా విలనే, ఎందుకంటే అతను ఒక గ్యాంగ్స్టర్ కాబట్టి. సో అలానే ఈ థియరీ కూడా అంతే. సో ఈ 3 రీజన్స్ వల్ల వాళ్ళిద్దరైతే శత్రువులుగా మారే ఛాన్స్ అయితే ఉంది. మరి ప్రశాంత్ నీల్ గారు కొత్తగా ఇంకేమన్నా చూపెడతారో చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.